రోజా టీవీ. మాయా చెట్టు ఇంకా కోడిగుడ్డు. లాలి అనే ఒక అందమైన కోడి ఉండేది. చాలా త్వరలోనే అది గుడ్లు పెట్టబోతోంది. కానీ అది ఎప్పుడూ ఈ విషయం గురించి కంగారు పడుతూ ఉండేది. ఏదో ఒక వ్యాపారి లేక ఏదో ఒక అత్యాశ గల వ్యక్తి దాని గుడ్లను దొంగిలించి తినేస్తారేమో అని, ఇంకా అది దాని పిల్లల్ని ఎప్పటికీ కలవలేదేమో అని అది ఎప్పుడూ ఈ విషయం గురించే కంగారు పడుతూ ఉండేది. ఒకరోజు అది ఒక చెట్టు కింద కూర్చొని చాలా ఆలోచిస్తూ ఉంటుంది. ఇంకా ఆలోచిస్తూ ఆలోచిస్తూ దానికి ఏడుపు వచ్చేస్తుంది. ఏం చేయను, నా గుడ్లు ఇవాళ కాకపోతే రేపైనా బయటికి వస్తాయి. ఒకవేళ అవి బయటికి వస్తే వాటిని ఎక్కడ దాయాలో అర్థం కావడం లేదు. ఎవరో ఒకరు వస్తారు, ఇంకా నా గుడ్లని దొంగిలించి తినేస్తారు కూడా. నేను ఎప్పటి నుంచో గుడ్లు పెడుతున్నాను, కానీ నా పిల్లల్ని కలవలేకపోతున్నా. అయ్యో భగవంతుడా, నాకు సహాయం చెయ్యి, ఏదైనా చెప్పు. ఆ కోడి మాటలు విని చెట్టు మాట్లాడడం మొదలు పెడుతుంది. ఎందుకంటే ఆ చెట్టు ఒక మాయా చెట్టు కాబట్టి. అది దాని ఆకులన్నీ చల్లుతూ కోడితో ఇలా అంటుంది. ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు నువ్వు? ఎవరు? అరే, నువ్వు ఏ చెట్టు కింద అయితే ఉన్నావో ఆ చెట్టునే నేను. నువ్వు మాట్లాడగలవా? నేనేదో మామూలు చిన్న చెట్టును కాదు. నేను ఒక పెద్ద ఋషి తపస్సు వల్ల వచ్చిన చెట్టును. ఒక ఋషి నా చెట్టు కింద కూర్చొని తపస్సు చేసేవాడు. దాని ద్వారా మాయలు కూడా నేర్చుకున్నాను. నేను నీకేమైనా సహాయం చేయగలనా? కోడి దాని బాధలన్నీ చెట్టుకి చెప్తూ ఉంటుంది. చెట్టు గట్టిగా నవ్వుతుంటుంది. ఇదేమంత పెద్ద విషయమేం కాదు. నువ్వు నీ గుడ్లని నా చెట్టు కింద పెట్టు. నేను ఎవరు వచ్చినా కానీ వాటిని మాయం చేసి కనపడకుండా చేస్తాను. అలా జరుగుతుందా? తప్పకుండా. అయితే సరే, నేను నా గుడ్లని ఇక్కడే పెడతాను. కోడి నిర్ణయించుకుంటుంది చెట్టు చుట్టుపక్కలే ఉండాలి అని. అది గుడ్లను పెట్టిన తర్వాత చాలా ఆనందిస్తుంది. చెట్టు పగలు రాత్రి వాటిని జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటుంది. ఎవరైనా ఆ గుడ్లను చూసినా కూడా వాళ్ళ దగ్గరికి వచ్చేసరికి వాళ్ళకి గుడ్లు కనబడకుండా పోతాయి. పిల్లలు బయటికి రాగానే కోడి చాలా ఆనందిస్తుంది. నీకు చాలా చాలా ధన్యవాదాలు. నా ముగ్గురు పిల్లలు చాలా జాగ్రత్తగా ఉన్నాయి. ఇప్పుడు నేను నా గ్రామానికి తిరిగి వెళ్తున్నా. మాయా చెట్టు, నువ్వు అన్నిటికన్నా నా మిత్రుడివి. నేను నీకు రాఖీ కడతాను. చెట్టు చాలా ఎమోషనల్ అవుతుంది. కోడి తన పెద్ద తాడుని తెచ్చి చెట్టుకి కడుతుంది. ఇంకా దానికి సెలవు చెప్పి ఆనందంగా తన ఇంటికి తిరిగి వెళ్ళిపోతుంది. నకిలీ సింహం మాస్కులో ఎలుగుబంటి ఇంకా తెల్ల సింహం. ఒకరోజు అడవిరాజు సింహానికి ఒక కల వస్తుంది. ఏంటి అంటే సింహం మిత్రుడు బిజ్జు అతని దగ్గరికి రమ్మంటున్నట్టు. సింహం రాజు అతన్ని కలవడానికి వెళ్తాడు. ఇంకా ఒక సింహం మాస్క్ని తీసుకుని వెళ్ళి అతను ఏనుగుకి ఇస్తాడు. ఇంకా ఇలా అంటాడు. చూడు ఏనుగు, కొన్ని రోజులు నేను నా మిత్రుడు బిజ్జుని కలవడానికి వెళ్తున్నాను. నీకు తెలుసు కదా, నేను అడవిలో లేనప్పుడు ఏదో ఒక సంఘటన జరుగుతూనే ఉంటుంది. అది జంతువులను ఇబ్బంది పెడుతూ ఉంటుంది. నేను అందరూ బాగుండాలనుకుంటున్నాను. ఇంకా నాకు నీ పైన పూర్తి నమ్మకం ఉంది. అందుకే నకిలీ మాస్కునిస్తున్నాను. దీనిని నువ్వు నీ దగ్గర పెట్టుకో. ఇంకా ఒకవేళ అడవిలో నీకు అనిపించినప్పుడు ఏదైనా సమస్య వచ్చింది అని నువ్వు ఈ ముసుగుని ఏదైనా ఒక జంతువుకు వేసేయి. అది అచ్చం నాలాగే మాట్లాడేలా చెప్పు, సరేనా? నేను కొన్ని రోజుల్లో తిరిగి వచ్చేస్తాను. సింహం రాజు అతని ప్రయాణం మొదలు పెడతాడు. ఇంకా ఆ ముసుగుని ఏనుగు చాలా జాగ్రత్తగా దాచిపెట్టి దాని కర్తవ్యాన్ని నిర్వర్తిస్తూ ఉంటుంది. హఠాత్తుగా ఒక తెల్ల రంగు సింహం అడవి మొత్తాన్ని ఊపేస్తుంటుంది. ఏంటి? నేను అసలు ఏమంటున్నాను? ఇది తెల్ల సింహమేనా? ఇప్పుడు ఈ నకిలీ మాస్కుని పెట్టుకుని దానితో ఎవరు గొడవ పడతారు? అయ్యో, ఎంత సమస్యలో పడ్డాను నేను. ఏనుగు దాని మిత్రుణ్ణి పిలుస్తుంది. అది ఎలుగుబంటి. ఆ ఎలుగుబంటిని ఆ ముసుగు వేసుకోమని చెప్తుంది. ఇంకా రాజు చెప్పిన మాటలన్నీ దాంతో చెప్తుంది. ఎలుగుబంటి ఇలా అంటుంది. అదంతా సరేలే, కానీ నేను ఈ తెల్ల సింహంతోని అసలు ఎలా పోటీ పడగలుగుతాను? నాకు అంత శక్తి లేదు కదా.
ఇంకా ఎవరినైనా చూసుకో. ఎలుగుబంటి నేను చెయ్యను అని వెనక్కి తప్పుకుంటుంది. ఏనుగు కంగారు పడుతూ ఉంటుంది. అసలు ఇంత పెద్ద బాధ్యత అని ఎవరికివ్వాలి అని. ఈ నకిలీ ముసుగుని వేసుకుని భయపెట్టడం మాత్రమే కాదు, గొడవ పడాలి కూడా. ఏనుగు మళ్ళీ ఇంకొకసారి ఎలుగుబంటికి అర్థమయ్యేలా చెప్తుంది. ఈసారి నువ్వు కావాలంటే రాజు ముందర చాలా మంచి పేరు తెచ్చుకోగలవు ఎలుగుబంటి. ఒకసారి ప్రయత్నించి చూడు. అది నీ ముసుగుని చూసి భయపడుతుందేమో, ఇంకా నేను చూడగానే వెళ్ళిపోతుందేమో. నువ్వు ప్రయత్నించకుండానే కాదు అంటున్నావు. ఈసారి ఎలుగుబంటి ఏనుగు మాటలు విని ఆ నకిలీ ముసుగుని వేసుకుని తెల్లసింహం ముందుకు వెళ్తుంది. సింహం చాలా ఆశ్చర్యపోతుంది. అది ఎప్పుడూ ఇలాంటి విచిత్రమైన సింహాన్ని చూడలేదు. ఎవరి మొహమైతే సింహంలాగా, ఇంకా శరీరం అంతా ఎలుగుబంటిలాగా ఉండడం దానికనిపిస్తోంది ఇది ఏదో మాయా సింహం అని. అందుకే అది దాన్ని చూడగానే భయపడి అడవిని వదిలిపెట్టి పారిపోతుంది. ఇంకా ఇదంతా చూసి ఎలుగుబంటి ఇంకా ఏనుగు గట్టిగా నవ్వుతూ ఉంటారు. అంతలో సింహం రాజు మళ్ళీ తిరిగి అడవికి వస్తాడు. అతను కూడా ఎలుగుబంటిని సింహం తలతో చూసి ఆశ్చర్యపోతాడు. ఏనుగు సింహానికి జరిగిన విషయం అంతా చెప్తుంది. అప్పుడు సింహం ఇలా అంటుంది. ఓరే, ఇది అయితే చాలా బాగా జరిగింది. ఈ నకిలీ మాస్క్ మీ అందరి ప్రాణాలు కాపాడింది. ఇంకా ఎవరికీ ఏ నష్టం కూడా జరగలేదు. నేను మీరు చేసిన పనికి చాలా ఆనందపడుతున్నాను. ఆ ఏనుగు, ఇవాటి నుంచి నేను రిటైర్ అవుతున్నాను. ఇక ఈ అడవి బాధ్యత మొత్తం కూడా నీదే. ఏనుగు నిజాయితీ వల్ల అడవికి రాజు అయింది. ఇంకా రాజా అడవిని వదిలిపెట్టి వెళ్ళిపోతాడు.